జగన్ ఒక మాయా ప్రపంచంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పింది అందరూ నమ్ముతున్నారని భావిస్తున్నారు. కానీ సమాజాన్ని వాచ్ చేసేవారు ఉంటారని ఆయన గుర్తించలేకపోతున్నారు. తనను వ్యతిరేకించేవారు మరింత పెరిగిపోతారని గుర్తించలేదు. ఇప్పుడు కూడా నిజాలు మాట్లాడలేకపోతున్నారు. తాను ఏది చెబితే అదే ప్రజలు నమ్ముతారని భావిస్తున్నారు. ప్రెస్ మీట్ చూస్తే అలానే అర్థమవుతోంది. వారంలో 3 రోజుల పాటు తాడేపల్లికి వస్తోన్న ఆయన 4 రోజుల పాటు బెంగళూరులో ఉంటున్నారు. గురువారం సాయంత్రం బెంగళూరు బయలుదేరుతారు. అనగా మీడియా ముందుకొచ్చి వారాంతపు కామెంట్స్ చేస్తారు. అయితే రాష్ట్రంలో ఏదైనా ప్రజలకు మేలు జరిగింది అంటే అది తన వల్ల అని, కీడు జరిగితే అది చంద్రబాబు వల్ల అని చెబుతున్నారు. ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తన చొరవ వల్లే పూర్తయిందని సెలవిచ్చారు జగన్. అది ఎలా సాధ్యమో ఆయనకే తెలియాలి. ఎందుకంటే ప్రతిపాదించింది చంద్రబాబు, టెండర్లు పూర్తి చేసింది చంద్రబాబు, పునాది రాయి వేసింది చంద్రబాబు. జగన్ చేసిందల్లా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనుల నిలిపివేత, భూములకు సంబంధించిన అంశాలను చూపించి జీఎంఆర్ పై ఒత్తిడి చేయించారు. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు మరోసారి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఒకవైపు, రామ్మోహన్ నాయుడు ఇంకోవైపు చొరవ చూపి భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి చేయిస్తే నిస్సిగ్గుగా తాన పని అని చెబుతున్నారు. అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకం పోతిరెడ్డిపాడును చంద్రబాబు అడ్డుకున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. దానికి ఆయన చెబుతున్న సాక్ష్యం తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ కామెంట్స్. విచిత్రం ఏంటంటే ఆయన ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. కేంద్ర సంస్థల నుంచి చిన్న ఇల్లు కడితే అనేక రకాల అనుమతులు తీసుకుంటాం. అయితే అటువంటిది భారీ ప్రాజెక్టుకు జగన్ అనుమతులు తీసుకోలేదంటే దానిని ఏమనాలి? చిత్తశుద్ధి లేదనాలి. ఎలాగూ అనుమతులు లేవు కాబట్టి కేంద్రం సంస్థలు ఆ పనులు నిలిపివేయమని ఆదేశాలు ఇచ్చాయి. అయినా సరే పెద్దిరెడ్డి కంపెనీకి 900 కోట్ల రూపాయల చెల్లింపులు చేసేశారు. తర్వాత 3 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడేదో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారని దానిని సాక్ష్యంగా చూపి చంద్రబాబుపై బురద జల్లుతున్నారు. 18 నెలలైంది, అనుమతులు తీసుకురావచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. కానీ తాను అనుకున్న ప్రాజెక్టును మాత్రం గుర్తించలేదందుకు జగన్ రెడ్డి తన వైఫల్యాన్ని ఇప్పుడు చంద్రబాబుపై నెడుతున్నారు. తన వారాంతపు ప్రెస్ మీట్ ఈ వారం మాత్రం అంతా చంద్రబాబుపై నెపం వేసేందుకే అన్నట్లు ఉంది.